రోజులు బీఆర్ఎస్ పార్టీకి అలా పార్టీ నాయకులు లీడర్లు షాక్ ఇచ్చి పక్క సూపులు చూసుకుంటా జంపింగ్ గేమ్ ఆడుకుంటా రోజుకో జలకిస్తుంటే ఇప్పుడు చూడుర్రి ఆఖరికి కేటీఆర్ మీటింగ్ వచ్చినాగా పార్టీ కార్యకర్తలు సుతా హ్యాండ్ ఇచ్చి ఎట్లా వెళ్ళిపోతుర్రో పాపం. ఇక్కడ ఏదో మీటింగ్ అయిపోయినట్టున్నది, అందుకే కుర్చీలన్నీ ఖాళీ అయినాయి కావచ్చు, నాయకులందరూ వెళ్ళిపోయిర్రు కావచ్చు, అందుకే అందరూ లేచి వెళ్ళిపోతుండ్రు కావచ్చు అని అనుకునేరుల్లా. ఎందుకంటే గది ఒడిచిన మీటింగ్ కాదుల్లో, ఇప్పుడే స్టార్ట్ అయిన మీటింగ్. నమ్ముతలేరా ఎట్లా? అయితే ఇప్పుడు చూపిస్తా చూడుర్రి అసలు ముచ్చటేందో. దయచేసి మరి 4 నెలల్లోనే చాలా ఇబ్బందులు కార్యకర్తలకు నాయకులకు వస్తూ ఉన్నాయి. కేసులు పెడుతున్నారు, సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టగానే పోలీసులు రెచ్చిపోయి కేసులు పెడుతున్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్న వరంగల్ ఈస్ట్లోనైతే ఇంకా కూడా దారుణమైన పరిస్థితి. ఇప్పుడు నమ్మికొచ్చిందా నుల్లా? అక్కడ ఎవరు మాట్లాడుతుర్రో అర్థమైంది కదా. సాక్షాత్తు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సారే అక్కడ స్పీచ్ దంచుతుండు, కాంగ్రెస్ జూటా బీజేపీ జూటా అని. కానీ అక్కడికి వచ్చినోళ్ళు నువ్వే జూటా నీ మాటలు జూటా అనుకుంటా ఎట్లా వెళ్ళిపోతారో చూడుర్రి. అయితే ఇంతకు ముందు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, సర్పంచులు, వార్డు మెంబర్లు వాళ్ళేనా హ్యాండ్ ఇచ్చిపోయేది. మేము కూడా పోతామనుకుంటా ఇప్పుడు మీటింగ్కి వచ్చిన పార్టీ కార్యకర్తలు గిట్లా అందరి సమక్షంలా షాక్ ఇచ్చిర్రబ్బా. అయితే గిట్ల సొంత పార్టీ ఓళ్ళే జలకిచ్చింది వరంగల్ తూర్పు నియోజకవర్గంలా విస్తృత స్థాయి సమావేశం పెట్టి దానికి కేటీఆర్ ను పిలిచిర్రు. అయితే కేటీఆర్ సారు మాట్లాడు షురూ చేయంగానే బీఆర్ఎస్ కార్యకర్తలు, ముఖ్య నేతలు లేచెళ్లిపోయిర్రు. అందరూ ఒక్కరి తర్వాత ఒకరు పోవుడుతోంది. అక్కడ ఇగో గిట్లా ఖాళీ కుర్చీలు కనిపించినాయి. అయినా సరే ఇంత కూడా అధైర్యపడకుండా ప్రసంగాన్ని ఆపకుండా కేటీఆర్ సారు మాట్లాడుకొచ్చిండు. ఇక మీటింగ్ ఒడిచినాక అక్కడి స్థానిక నాయకుల మీద మస్తు గుస్సాయిండట సారు. మీరే మీటింగ్ అట్టర్ ఫ్లాప్ చేసిర్రు అనుకుంటా వెళ్ళిపోయిండంట కేటీఆర్ సారు.